కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం కంటే పోలీసుల నుంచే ఎక్కువ అడ్డంకులు ఏర్పడుతున్నాయన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు. కోవూరులో ఇటీవల గుమ్మళ్ళదెబ్బ కాలనీలో ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగింది. దానికి సంబంధించి ఆ తర్వాత ఆ బాలిక మృతి చెందడం, ఆ రోజు ప్రసన్న అన్న అందుబాటులో లేకపోవడం, సమీప బంధువుకు సంబంధించినటువంటి ఆయన చనిపోవడంతో ఆ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉన్నందున ఆయన కోరిక మీదటగా నేను అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. మేము వెళుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మమ్మల్ని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడం, వేటిని మేము లెక్క చేయకుండా నేరుగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి రావడం జరిగింది. ఎక్కడా కూడా పోక్సో చట్టం గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళం, ఎక్కడా కూడా నేను కానీ ఆ తర్వాత వెళ్ళి పరామర్శించినటువంటి ప్రసన్న అన్న కానీ ఎప్పుడు కూడా ఆ బాలిక పేరు కానీ తల్లిదండ్రులు కానీ కొన్ని ఛానళ్ళు రాశాయి, బాలిక పేరు ఉటంకించారు, ఆ బాలిక తల్లిదండ్రుల గురించి మాట్లాడారు, దాని ద్వారా ఆ కుటుంబం తెలిసిందని చెప్పి నేను ఆ ఛానల్కి ఛాలెంజ్ విసురుతున్నా. ఎక్కడన్నా నా నోటికుండా ఆ బాలిక పేరు కానీ లేదా ఆ బాలిక తల్లిదండ్రుల పేరు కానీ లేదా వాళ్ళని గుర్తించేటువంటి అంశం కానీ మాట్లాడామా? కొన్ని ఛానళ్ళు ఏ విధంగా తయారయ్యారంటే పచ్చ కళ్ళజోళ్ళు పెట్టుకొని అంత పచ్చంగా కనపడుతుంది కాబట్టి పచ్చంగా చూపించేటువంటి ప్రయత్నం చేయడం తప్ప ఎక్కడన్నా ఇప్పుడు మాట్లాడనటువంటి విషయాలు. కాబట్టి దాని మీద వెళ్ళాం. వాళ్ళ ఇంటి ముందు మాట్లాడలేదు, ఎక్కడా మాట్లాడలేదు, నేరుగా బయట వచ్చేసాం. అసలు ప్రెస్ మీటే పెట్టలేదు. నేను పోలీసులు కూడా అదే విషయం చెప్పాను, ప్రెస్ మీటే పెట్టలేదు. మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాం. ప్రెస్ మీట్కి మీడియా అడిగేదాని వివరణకు కూడా తేడా తెలియకుండా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు. మేము ఎక్కడా ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రెస్ మీట్ అంటే నేను పిలిచి మాట్లాడడం. పరామర్శించి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మీడియా అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి మేము సమాధానం చెప్పడం జరిగింది. మాకన్నా ముందు ఆ బాలికకి సంబంధించి చనిపోయిన వెంటనే ఎవరైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యురాలు ఉందో, అధికార పార్టీకి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు చైర్మన్ ఉన్నారో, వీళ్ళు ముందుగానే స్టేట్మెంట్ ఇచ్చారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.